ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలు? అందరూ బాగున్నారా? ఉదయం లేచారా? ఉదయకాలం మీ అందరి జీవితాల్లో దేవుని ప్రేమ ఎంత గొప్పదండి. మార్నింగ్ మీ హృదయాలకి తెప్పరిల్లి సమాధానం ఇచ్చే చక్కటి దేవుని యొక్క మాటలు మీరు వినటానికి ప్రభు కృప చూపుతున్నాడు. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని గుర్తులు చూపిస్తున్నాడు. ఈ లోకానికి వచ్చి రక్తం కార్చి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేవడమే కాక, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మనల్ని సజీవులుగా ఉంచిన దేవుడు, ఇంకా మారు మనసు పొందిన అనేకుల కొరకు మనం ప్రార్థించే బిడ్డలుగా ఉండటమే కాక, ప్రతి నిత్యము కూడా దేవుడు మనకిస్తున్న చక్కటి ఆత్మీయ వాగ్దానాలు, వాక్యము మన జీవితాలు దిద్దుబాటు. ఇంకా ఎవరైనా యేసు ప్రభుని మీ రక్షకుని అంగీకరించకపోతే, ఇదే రక్షణ దినం. యేసు రక్షకుడు నీ కొరకు మరణించి తిరిగి లేచాడు. ఆయన మరలా రాబోతున్నాడు. ఆయన పరలోకానికి వెళ్ళాడు. పాప క్షమాపణ, నిత్య జీవం, పరలోకం నీకు ఉంటుంది. ఈ లోకంలో కూడా ప్రభు నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. తల్లి మర్చిన, తండ్రి మర్చిన విడివని దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఎందుకు భయపడుతున్నారు? ఈరోజు మీ కుటుంబాల్లో శోధన, బాధలు, నిందలు, అవమానాలు, పోరాటాలు, మీ ప్రార్థన వింటున్నాడు దేవుడు. మీ కన్నీరు చూస్తున్నాడు దేవుడు. మీ జీవితాన్ని దర్శిస్తున్నాడు దేవుడు. మిమ్మల్ని విడవడు, ఎడబాయడు. కాబట్టి ఉదయకాలం మీరందరూ కూడా రోజు మీరు అలానే చెప్తారమ్మా, మా సమస్యలు మాకే అనుకుంటున్నారా? ఎంతకాలం ఈ బాధలు అనుకుంటున్నారా? లేకపోతే మేము కొన్నిసార్లు టెంప్ట్ అయిపోతున్నాం ఈ శోధన మధ్యలో అనుకుంటున్నారు? ఏది ఏమైనా ఆయన తట్టు చూద్దాం. ఆయన తట్టు చూడగా వెలుగు కలిగాను. చీకటా వెలుగా? వెలుగే. కాబట్టి దేవుని తట్టే చూసే బిడ్డలుగా మనం ఉండాలి. ఈరోజు దేవుని మాట చదువుకుందాం. నేను చదువుతున్నాను 71 కీర్తన 21 వచనం. నా గొప్పతనమును వృద్ధి చేయము, నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగచేయము. అంటే ఒక మనిషి గొప్పతనం ఎప్పుడు వృద్ధి అవుతుందండి అంటే, కొద్దిపాటు గొప్ప దేవుని ఉండే అది వృద్ధి పడాలంటే, ఇక్కడ కీర్తనకారుడు ఆయన అడుగుతున్నాడు, నెమ్మది, నాకు నెమ్మది కలుగజేయము. అంటే నీ గొప్పతనాన్ని వృద్ధి చేసేది ఎవరు? దేవుడే. నీకు నెమ్మది కలుగజేసేది ఎవరు? దేవుడే. మరి ఈయన మొరపెట్టినప్పుడు అది జరగదా? జరిగింది. నీకు నాకు కూడా జరుగుతుంది. దేవుడు నీ గొప్పతనాన్ని వృద్ధి చేయబోతున్నాడు, నీకు నెమ్మది కలుగజేయబోతున్నాడు. మరి కీర్తనకారుడు అడిగినట్టు అడుగుదామా? అయ్యా, నీ శరణ వచ్చి ఉన్నాను. 71 కీర్తన, నన్ను సిగ్గుపడనీయకము, నన్ను లేవనెత్తుము, నా పగవారి ఎదుట అంటాడు కదండి. దేవుని తట్టు తిరిగి చేసే ప్రార్థనని, అది ఒక మంచి కీర్తన రాశాడు ఆయన. మనం కూడా ప్రభు తట్టు తిరిగే బిడ్డలుగా ఉండాలి. ఎందుకు అంటే, నీ ఆత్మీయ అభిషేకాన్ని లెవెల్ పెంచాలన్నా, నీ ఆరోగ్య పరిస్థితి, నీ ఆధ్యాత్మిక స్థితిని, నీలో ఉన్న ఉపదేశాన్ని, నీలో ఉన్న ఆత్మ గొప్పతనం, నీలో ఉన్న శారీరక, మానసిక అన్నిటిని వృద్ధి చేయగోరువాడు దేవుడే. అభివృద్ధి పరిచేవాడు దేవుడే. నెమ్మది కలుగు చేయవాడు దేవుడే. అందుకని ఈరోజు దేవుని వాగ్దానం ఆయన అంటున్నాడు కదా, నా గొప్పతనం వృద్ధి చేయము, నాకు నెమ్మది కలుగు చేయము. ఈరోజు మనం నమ్ముదాం, మనం కూడా అట్లనే ప్రార్థన చేద్దాం. ఈరోజు అది మన జీవితంలో జరగబోతుందని నమ్ముదాం. నీ గొప్పతనమును వృద్ధి చేయుదును, నీకు నెమ్మది కలుగు చేయుదును. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఈ మాట రోజు మీరు ప్రార్థన చేయాలి. నీ గొప్పతనాన్ని వృద్ధి చేయుదును, నీకు నెమ్మది కలుగు చేయుదును. ఈ 2 మాటలు మీరు రోజు చెప్పాలి దేవునితో. ఈ వాగ్దానం వింటున్నారా? దేవుడు మనందరినీ దర్శిస్తాడు, మనందరినీ ప్రేమిస్తున్నాడు. నీ గొప్పతనాన్ని వృద్ధి చేస్తాను, వృద్ధి చేయుదును, నీకు నెమ్మది కలుగు చేయుదును. ఆమెన్. ఈ 2 ఊరిక నీకు గుర్తుకొచ్చినప్పుడు, నా గొప్పతనాన్ని వృద్ధి చేసే దేవుడు, నాకు నెమ్మది కలుగు చేసే దేవుడు అని ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోండి. బస్సులో ఉన్న, ఆటోలో ఉన్న, ఉద్యోగానికి వెళ్ళినా, వ్యాపారాలకు వెళ్ళినా, ఆ సేవలు ఉన్న, సంఘంలోకి వెళ్ళిన, విశ్వాసులైనా. ఎందుకంటే నువ్వు అంటున్నా కొద్దీ ఆయన వింటాడు, అదే జరుగుతుంది. నువ్వు అన్నది జరగబోతుంది. నువ్వు అన్నది నిన్ను వృద్ధి చేయవాడు, నీకు నెమ్మది కలుగజేయవాడు. వాగ్దానం. ఈరోజు ధైర్యంగా ఉండండి, మాటను ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ఈ వాగ్దానం అందరూ లైక్ చేసి మంచి కామెంట్స్ పెట్టి అందరికీ షేర్ చేయండి. ఈవినింగ్, మార్నింగ్ లైవ్ చూడండి. 5 to 6 ప్రేయర్లో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నా ఈ చక్కటి శుభ సందేశాన్ని మనం స్వీకరించి వాగ్దానం అందరికీ తెలియజేద్దాం. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, రక్షణ లేని వారికి రక్షణ. అవునయ్యా, కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు, మేము ప్రార్థన చేస్తున్నాం, మా ప్రియులందరూ నాతో కలిసి ప్రార్థన చేస్తున్నారు. మా ఆత్మీయ జీవితంలో ఆత్మీయ అభివృద్ధిని వృద్ధి చేయను ఆయన, మాలో నెమ్మది కలుగు చేయను ఆయన, మా కుటుంబాలకి నా తండ్రి ఆర్థిక పరిస్థితి వృద్ధి చేయి, ఆరోగ్య పరిస్థితి వృద్ధి చేయి నాయన. మీరు మాకు ఇచ్చిన కొద్దిపాటు గొప్పతనాన్ని వృద్ధి చేయి నాయన. మా హృదయాలకి నెమ్మది కలుగు చేయి. రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, రోగాలతో ఉన్న వారికి యేసు పొందిన గాయముల వలన స్వస్థత, నష్టంలో, కష్టంలో, దుఃఖంలో, బాధలో, నిందల్లో, గాయాల్లో, ఒంటరితనంలో, గర్భఫలం లేక అట్టి వారిని మీ దగ్గర పెడుతూ మీరు అద్భుతం చేయమని అడుగుతున్నాను.
వివాహం కాని బిడ్డలు చక్కటి సంబంధాలు, ఘనమైన వివాహాలు. ఏ ఇంట్లో శుభకార్యాలు జరగలేదో జరగాలి, ఏ ఇంట్లో ఓడిపోయిన స్థితి ఉందో విడుదల పొందాలి, ఏ ఇంట్లో బాధలు ఉన్నారు విడిపించబడాలి, ఏ ఇంట్లో అప్పులు ఉన్నారు విడిపించబడాలి, ఏ ఇంట్లో నాయన రకరకాల బంధకాలు ఉన్నాయి విడుదల పొందాలి. ఇతర దేశంలో మా ప్రియులందరినీ రక్షించి వారున్న స్థలంలో వారిని వృద్ధి చేయండి, నెమ్మది ఇవ్వండి, కాపాడండి. భారతదేశంలో మా ప్రియులందరినీ రక్షించి దేశంలో నాయకులు, నాయకురాలు, వారి కుటుంబాలు అయ్యా దేశాన్ని పరిపాలించేవారు సమాధాన సన్నిధి ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. మత సామరస్యం తండ్రి, సమాధాన సన్నిధి మా దేశంలో ఉంచండి అయ్యా. వరదలు, వర్షాలు ఆయా రాష్ట్రాలు, పట్టణాల్లో కాపాడండి, భద్రపరచండి నీ ప్రియులని, ప్రజల్ని. నా తండ్రి దైవజనులు మీరు, వారి బిడ్డల్ని మీరు కాపాడి వారి ఆత్మీయ ఆర్థిక విషయాలు వృద్ధి చేసి వారిని నెమ్మది కలుగు చేయండి అయ్యా. కల్వరి మినిస్ట్రీని ఆత్మీకంగా వృద్ధి చేసి, అన్ని విధాలుగా వృద్ధి చేసి, ఈ గొప్పతనాన్ని వృద్ధి చేయి నాయన, నెమ్మది కలుగు చేయి. సేవలో దుష్టుని ప్రయత్నములని సేవ మీద విర్రగొడుతూ ఆశీర్వదిస్తున్నాం అయినా. ఈరోజు మ్యారేజ్ డే బిడ్డల్ని, వారి కుటుంబ జీవితాన్ని వృద్ధి చేయండి, వారి ఆర్థిక పరిస్థితిని వృద్ధి చేయండి, వారిని ఆశీర్వదిస్తున్నాం. బర్త్డే బిడ్డలను దీవిస్తూ వారు గొప్పవారు కావాలి, వారిని ఆత్మీకంగా, ఆరోగ్యంగా అన్ని విధాలుగా వృద్ధి చేసి, నెమ్మది కలుగు చేసి, గొప్పవారిగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి విన్నపానికి జవాబు, కోర్టుకేసి కొట్టివేయబడాలి, భూ సంబంధమైన తగాదులుంటే విడుదల పొందాలి అయ్యా. ఇతరులకు డబ్బు ఇచ్చిన మా డబ్బు తిరిగి మాకు ఇవ్వాలి. అందరినీ కూడా మీరు ఏ సమస్యలో ఈ ప్రేయర్లు ఏకీపిస్తున్న ఆ సమస్యకు మీరు జవాబిచ్చి, ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్న వారిని, లైక్ చేసి షేర్ చేస్తున్న వారిని, ఈ పరిచయాన్ని ప్రేమించి మా కొరకు ప్రార్థిస్తున్న వారిని కూడా దీవిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహిమపరచండి. ముఖ్యంగా దేవుని బిడ్డలారా, మరి ఎవరు బెల్లంపల్లి రావాలన్నా శనివారం సువార్త సభ వచ్చి ఆరాధనలో, వాక్యంలో పాలు పొంది ప్రార్థన చేయించుకొని ఆదివారం మొదటి ఆరాధన అటెండ్ అయి వెళ్ళొచ్చు. కల్వరి ప్రామిస్ ల్యాండ్, హైదరాబాద్ హైతనగర్లో ఉన్న కల్వరి ప్రామిస్ ల్యాండ్కి వచ్చేవారు ఆదివారం 3 ఆరాధనలు ఉదయం 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5:30 నుంచి 8:30 పాలు పొందొచ్చు. ముఖ్యంగా ఆగస్టు 15వ తారీఖు యవనస్తుల కూడిక, అద్భుతమైన సువార్త ఉజ్జీవ. ఆ యవనస్తులు మండుటకు కల్వరి ప్రామిస్ ల్యాండ్లో, హైతనగర్ దగ్గర ప్రామిస్ ల్యాండ్, బెల్లంపల్లిలో కూడా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు యంగ్ బాయ్స్, యంగ్ గర్ల్స్ చక్కటి వర్షిప్తో, ఆత్మ బలముతో మనందరం కూడా ప్రభుని ఆరాధిద్దాం, పాలు పొందండి. దేవుడు ఆగస్ట్ 15th మనందరం కలిసి వాక్యోపదేశం, వాక్య ఆరాధన, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు ఆయన వాక్యాన్ని జాగ్రత్తగా చూచుకొనుటకు, మంచి ప్రార్థన చేయుటకు యవనస్తుల కూడికలో ప్రామిస్ ల్యాండ్ అంటే హయత్ నగర్ దగ్గర రామోజీ ఫిలిమ్స్ దగ్గర కల్వరి ప్రామిస్ ల్యాండ్ ఉదయం 10 నుంచి 1 గంట 15th ఆగస్టు. బెల్లంపల్లిలో కూడా ఉదయం 10 నుంచి 1 గంట. కాబట్టి సిద్ధపడి పాలు పొందండి. రెండవదిగా ఇంగ్లీష్ మీడియం బైబిల్ కాలేజ్, ఎంతమంది యూత్ గర్ల్స్, యూత్ బాయ్స్ పిలుపు దర్శనం కలిగిన వారు వెంటనే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ నెంబర్, పే టవర్ నెంబర్కి మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలుస్తాం. ప్రామిస్ ల్యాండ్లో ఇంగ్లీష్ మీడియం 1 year బైబిల్ కాలేజ్. సిద్ధపడండి. దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక. ప్రైజ్ అల్లాహ్.